హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 11,639 నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పి వేకెన్సీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది డీటెయిల్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకు 11,639 నోటిఫికేషన్స్ అన్నది చూపించడం జరిగింది. బట్ ఆ వేకెన్సీ మొత్తం ఫిల్ చేయరు. ఎందుకంటే అందులో మనకి ట్రైన్ చేయడానికి 6,001 మంది మాత్రమే ఎలాగైతే 2020లో రిలీజ్ చేశారో అలా 6,500 మందిని అటు ఇటు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఇదే అపోహలో ఉన్నారు. 11,000 మంది రిలీజ్ చేస్తే ఈ 11,000 మందిని ఫిల్ చేస్తారు అని చెప్పి. లేదు, అందులో ఒక వేకెన్సీ తీసుకొని 6,000 నియర్లీ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. నియర్లీ ఎస్టిమేషన్ ఎస్ఐ వచ్చేసి 400+ జాబులు, కానిస్టేబుల్ వచ్చేసి 6,000 జాబులు ప్లస్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. తర్వాత చాలామంది ఎక్స్పెక్టెడ్ డేట్ అడుగుతున్నారు. ఏంటంటే 2025లో 6,001 మంది ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్గా చెప్పాలంటే ఓవర్ యూతో 6,001 మంది 9 months ట్రైనింగ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఇంకా వాళ్ళు ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత నవంబర్ కానీ డిసెంబర్లో కానీ వెళ్తే తర్వాత వాళ్ళకి 9 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి డ్యూటీ అలాట్మెంట్ చేస్తారు. ఆ డ్యూటీ అలాట్మెంట్ చేసేసిన తర్వాత అప్పటికి 9 months ప్లస్ ఒక 3-4 months నియర్లీ 1.5 months 1.5 year వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ ఒక నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 11,639 నోటిఫికేషన్ టేకప్ చేసిన దాంట్లో ఫిల్ చేసిన నోటిఫికేషన్ వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయి డ్యూటీ అలాట్మెంట్ చేసేంత వరకు ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ వాళ్ళు ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఫోకస్ అంతా ఇప్పుడు 6,001 మందిని ట్రైనింగ్ పంపించాలి, వాళ్ళని మరి డ్యూటీస్ అలాట్మెంట్ చేయాలి. అలాట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఈ అపోహ నుంచి బయటికి రాండి. నెలకు వస్తుంది, 2 నెలలకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది అని. ఇప్పుడు ఎవరైతే 6,001 మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ నుంచి బయటికి రావాలి నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే. తర్వాత చాలామంది అడుగుతున్నారు ఎస్టిమేషన్ ఎప్పుడు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత స్టార్టేజ్ అయిందనుకో ప్రాసెస్, 2025లో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతే 2026 అక్టోబర్ ఆర్ సంథింగ్ అప్పుడు ట్రైనింగ్ అయిపోతే 2026 ఎండ్కి కానీ 2027కి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ మనకు ఉంది. తర్వాత సంబంధించి మాట్లాడతాం. సో మనకి 2026 ఎండ్కి కానీ 2027 స్టార్టింగ్ కానీ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నా లాస్ట్ ఆల్రెడీ 20,000 నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పి 2 years చూపించి ఫైనల్గా 6,001 మంది పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా ఇంచుమించు అలాంటి వేకెన్సీస్నే వస్తాయి. బట్ నోటిఫికేషన్ అయితే ట్రైనింగ్కి వచ్చేసి వాళ్ళని డ్యూటీస్ అలాట్మెంట్ చేసిన తర్వాత మినిమం 1.5 or 2 years టైం పడుతుంది. ఈ లోపల మంచి టైం ఉంటుంది, మంచి ప్రిపేర్ అవ్వండి. నా ఎస్టిమేషన్ అయితే 2026 ఎండ్ కానీ 2026 స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అంతే తప్ప అందరూ ముందుగా ఉంటుంది అని చెప్పి ప్రిపరేషన్ చాలా డల్ చేస్తూ టైం లేదు అని హుర్రాగా ప్రిపేర్ అవుతున్నారు. ఏం అవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా 4 months టైం ఉంటుంది మనం మెయిన్స్ రాయడానికి. సో వాటిలో బాగా నిదానంగా స్లోగా ప్రిపరేషన్ చేసినట్లయితే మన క్వాలిటీ ప్రిపరేషన్తో పాటు క్వాంటిటీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదో నెంబర్ ఆఫ్ 10 books తెచ్చేసుకొని చదవడం ఇంపార్టెంట్ కాదు. అది ఎగ్జామ్లో ఎంత మటుకు రాస్తున్నాము, ఎగ్జామ్లో ఎంత మటుకు ప్రజెంట్ చేయగలుగుతున్నాము అన్నది ద మోస్ట్ ఎసెన్షియల్ కీ రోల్ చేస్తుంది. మనం 10 books చదివినా 20 books చదివినా ఆ ఎగ్జామ్ మోషన్లో రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనం రాయలేనట్లయితే నువ్వు ఎన్ని బుక్స్ చదివినా వేస్ట్. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ఏది కావాలో అది మాత్రమే చదవండి. అనవసరంగా సోది సుత్తి చదివేసి వెళ్ళినట్లయితే ఎగ్జామ్ ఆ షార్ట్ ఉన్నటువంటి 3 hours ఎగ్జామ్ క్వశ్చన్ బిట్టు పెట్టలేం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.